హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? ఈరోజు నేను క్రిస్పీ అయిన బంగాళాదుంపవి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎట్లా చేయాలనో చూపిస్తా మన ఛానల్లో. ఈరోజు చాలా ఈజీ మెథడ్ ఇది. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ముందుగా ఆలుగడ్డలు తీసుకొని వాష్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ లెక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తము అంతే కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు వాటర్ అవి మునిగేదాకా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని దాంట్లో వేసేయండి. మొత్తము అన్నీ వేసేసిన తర్వాత ఒక పొంగు వచ్చేదాకా ఉంచండి. చూడండి ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి దానికి ఒకసారి తీసి చూడాలి. దాంట్లో అవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఒక 50% కుక్ అయ్యాయి. చూడండి ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇరిగిపోవాలి. ఇట్లా ఇరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి నుంచి అంతా వాటర్ డ్రైన్ చేసేసి ఆ ముక్కలన్నిటిని కింద ఒక ప్లేట్లో ఒక కర్చీఫ్ కానీ మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ వేసుకొని మొత్తం అంతా దాంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పైన నుంచి ఒక బట్టతోటి మొత్తం వాటర్ అంతా కరిగిపోయేటట్టు మొత్తము తడుపుకోండి. దాన్ని తీసేసుకోండి. వాటర్ మొత్తం తీసేసినాక ఇట్లా కావాలి, మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి అన్న లేకపోతే మెత్త ప్యాన్ ఏది ఉంటే అది పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ అయినాక ఈ ముక్కలన్నీ తీసి దాంట్లో ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అనేది ఒక 30% 50% ఉడికేంత వరకు ఉడికించండి. దాంట్లో ఒక 30% ఉడికినాక ఒకసారి కలిపి చూడండి. అట్లా విడిపోతాయి అవి ఆయిల్ తేలి. తర్వాత అవన్నీ తీసి ఒకసారి ఇందాక మనం తీసి పెట్టుకున్న గిన్నెలలోకి తీసి పెట్టేసుకోండి. మళ్ళీ తీసి పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ వేసి మొత్తంగా కలుపుకోండి. మొత్తంగా ఒకసారి కలపండి. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మామూలుగా క్రిస్పీగా ఉంటాయి, కాకపోతే డబల్ క్రిస్పీగా కావాలంటే ఇట్లా చేసుకోవాలన్నట్టు. ఇది ఒక్క టిప్పే దీంట్లో యూజ్ చేయాల్సింది మనం. తర్వాత అది ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా కార్న్ఫ్లోర్ కలిపినాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీకు టైం బట్టి తీసి చూసేయండి. రెడీ అయిపోయిన స్టిక్కీగా రెడీ అవుతాయి అన్నట్టు లోపల ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. తర్వాత స్టవ్ మీద ఇందాక ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకోండి. ఇందాక ఆయిల్ని లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ఇందాక మన కార్న్ఫ్లోర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని మొత్తం అంతా తీసేసి మళ్ళీ నూనెలో వేయించుకోండి. ఇక నూనెలో ఇవి లో ఫ్లేమ్ పైన ఎంచాలండి. ఏదైనా పెద్దగా ఎంచితే లోపల ఉడకదు, బయట అంతా క్రిస్పీగా అయితే కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు ఉంచండి. చూడండి ఇట్లా ఇట్లా ఎర్రగా వేగిందాకా ఎంచుకోండి నూనెలో. ఎంచుకున్న నూనెలో వేగినాక మొత్తం ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మొత్తం ఇట్లా ఎంచుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా దాంట్లోకి ఇంకా మనము ఏమన్నా మసాలాలు యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ సాల్ట్ తర్వాత కొద్దిగా కారం యాడ్ చేస్తున్నా. చాట్ మసాలా కూడా వేసుకుంటారు, అది కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సింపుల్గా ఇంట్లో ఈజీగా స్నాక్స్ తినాలనిపిస్తే ఈవినింగ్ పూట పిల్లలకి ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు. అయిపోయింది. ఫైనల్లీ మన హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.